కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ మున్సిపాలిటీలో 18వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి ఒక్క ఓటు తేడాతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి జమలాపూర్ రాణికి 337 ఓట్లు రాగా బీఆర్ఎస్ అభ్యర్థి ప్రతాప మంజులకు 338 ఓట్లు వచ్చాయి. 6 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోల్ కాగా కేవలం 5 మాత్రమే లెక్కించారని ఆరోపించారు కాంగ్రెస్ అభ్యర్థి. రీకౌంటింగ్ చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ అభ్యర్థి. కౌంటింగ్ టాలీ అయిందా కాలేదన్నారు. కౌంటింగ్ టాలీ అయిందని చెప్పినాం. కౌంటింగ్ టాలీ అయిందని కౌంటింగ్ టాలీ అయితే అయిపోతుంది. మీరు బయటకు వచ్చని బయటకు పోమరు. బయటకు పోమరు. విత్ ఇన్ 2 minutes లో సంతకం తీసుకో. మాకు టైం కూడా ఇవ్వలేదు. మీరు బయటకు పోలని బయటకు ఏజెంట్ సంతకం పెట్టిండు. దీనికి రీకౌంటింగ్ వాల్యూ ఉండదు. ఆయన సంతకం పెట్టకపోతే అయిపోవంటే మరి లాస్ట్లో పెట్టుకునే సంతకము మధ్యలో ఎందుకు పెట్టుకున్నారు కానీ క్వశ్చన్ చేస్తే మీరు ఏమైనా ఉంటే లీగల్గా చూసుకోవాలి, ఏమైనా ఉంటే లీగల్గా చూసుకోవాలని చెప్పేసి ఆఫీసర్ అన్నాడు. ఎవరైతే అక్కడ మన ఆర్ఓ సార్ ఉన్నారో వాళ్ళ దగ్గర మరి ప్రొసీడింగ్లు అవన్నీ చూపించాలి కదా సార్, ఇప్పటికీ చూపించాలి కదా సార్. అసలు బ్యాలెట్ పేపర్లు ఎన్నో, మన పోస్టల్ బ్యాలెట్ ఎన్నో వచ్చినాయి, ఇవే నచ్చినాయి, ఎన్ని చూపించాలి. మధ్యలో సంతకం తీసుకొని అదే సంతకం ఈ 6 దినము మన ఆటోమేటిక్గా మీకు సంతకం లాస్ట్లో పెట్టి అని చూపిస్తున్నాం. మేము మళ్ళీ ప్రొసీడింగ్ ఏది చూపి అని చెప్పేసి చూపిస్తలేరు. మళ్ళీ ఈయన సంతకం మధ్యలో ఎందుకు తీసుకున్నారు, లాస్ట్లో తీసుకోవాలి కదా అంటే దానికి సమాధానం లేదు. మీరే ఉంటే లీగల్ చూసుకోవాలి. లీగల్గా అంటే ఇక్కడ ఇల్లీగల్ చేసిండు. లీగల్ ఎక్కడ చూడాలి సార్? కౌంటింగ్ అయిపోక ముందే సంతకాలు పెట్టించుకున్నారు. కౌంటింగ్ కాకముందు సంతకం పెట్టించు ఎందుకు పెట్టించుకున్నారు సమాధానం పెట్టించుకున్నారు. లాస్ట్ దాకా పెట్టించుకోలేదు. క్యాండిడేట్ పెట్టలేదు. ఏజెంట్ పెట్టించుకున్నారు. కథ మిస్ పెట్టారు. ఆ పరిస్థితి ఏం చేయమంటారు చెప్పండి. కంపల్సరీ వెళ్ళిపోతాం సార్. ఇంకోటి ఎందుకు సార్